गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम श्री साई राम। भागवत चरित व्यास महामंडलेश्वर विद्यावाचस्पति कला सरस्वती सद्गुरु श्री 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 श्रीराम शरण महाराज वारी 108వ జయంతి మహోత్సవ ఆహ్వానం। సద్భక్తాగ్రగణ్యులారా నమస్కారం। అనితర సాధ్యమైన రామభక్తి సామ్రాజ్య స్థాపన స్వరాట్టుగా, అద్భుతమైన రామనామ సంకీర్తన విరాట్టుగా, భారతీయ ఆర్ష సంస్కృతి సంప్రదాయాలకు ఆదర్శమూర్తిగా, రామనామ బీజాక్షరములు తన ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా, మహోన్నతమైన మహిమాన్వితమైన తపశ్శక్తితో రామ పరివారమును సాక్షాత్కరింపజేసుకుని, పవనకుమారుని సామీప్యమునే తన నివాస స్థానమును స్థిరీకరింపచేసుకుని, తన జీవిత గమనములో ఎందరికో రామనామమును మంత్రోపాసన చేసి, నిత్య సాధనాన్వేషణలో తనను నమ్మిన శిష్యకోటికి వివిధ విధాలుగా ఆశ్చర్యకరమైన అనుభవాలను సంకల్పమాత్రమున దుర్గోచరమగునట్లు చేసినటువంటి వారు మన పూజ్య గురు శ్రీ 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 శ్రీరామ్ శరణ్ మహాశయుల యొక్క 108వ జన్మదిన సంబరము వేడుకగా మరలా చేయాలనే సంకల్పంతో అందరి ఆమోదమును పొంది అన్నవరం రత్నగిరి యందు వేంచేసియున్న శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి క్షేత్రమున చేయాలి అనే మా ఆకాంక్షను సద్గురు ఆశీర్వచనములు బలీయమై ఉన్నందున ఈ పుణ్యజన్మ దిన వేడుకలకు వీక్షించుటకు ఆశీస్సులు పొందుటకు మీ అందరినీ మేము సౌహృదయతో ఆహ్వానమును తెలియజేసుకుంటున్నాం। మీ రాకను భగవద్ ఆగమనముగా మేము భావిస్తున్నాం। భవదీయులు కీర్తిశేషులు శ్రీమతి అండ్ శ్రీ చాడ పెద్ద వెంకట్రావు గారి కుటుంబ సభ్యులు, శ్రీరామ్ శరణ్ సేవా సంఘం। ముందుగా శ్రీ గురుదేవుల యొక్క సందేశం। సద్గురు ఉవాచ, నిరంతరం రామనామం చెయ్యండి, నేను అదే చేశాను, అందులోని ఆనందాన్ని అనుభవించాను, అందుకే అందరికీ అదే చెబుతున్నాను। రామ అంటే పాపాలు పోగొట్టి జ్ఞానాన్ని ప్రకాశింపజేసి శాంతిని చేకూర్చటం। నేను అనేది ఏదైతే ఉందో అదే రాముడన్నమాట।
राम शरण महाराज की, सद्गुरु श्री राम शरण महाराज की, सद्गुरु श्री राम शरण महाराज की। जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। हरे राम అక్కడికి లేదక్క దర్శనం అయిపోయి దిగిపోతాను వాళ్ళు దర్శనంలోకి వెళ్తాను ఉంటానా जय जय राम, श्री राम जय राम 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 जय जय राम, जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। మన గురువరేణ్యులు సద్గురు బ్రహ్మ శ్రీరామ్ శరణ్ మహారాజు వారి యొక్క 108వ జయంతి ఉత్సవాల్లో భాగంగా అన్నవరంలో అనంతలక్ష్మి సత్యవతి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క సన్నిధిలో ఆ క్షేత్రంలో మన గురుదేవుడి యొక్క జన్మదినం జరుపుకోవడం శిష్యులుగా మనందరికీ కూడా చాలా గర్వకారణం. ఏమంటే స్వామి అన్ని చోట్ల ఉన్నారు. మన గురువులు కూడా వారి యొక్క రామనామ సంకీర్తన రామనామ ప్రభావంతో ఇవాళ దేవతలుగా కొలుస్తున్న ప్రతి ఒక్క దేవత కూడా ఆయనకి సాక్షాత్కారం పొందినటువంటి మహానుభావుడు. కాశీలో విశ్వేశ్వరుడు కూడా ఆయనకి కనిపించినట్టుగా మనకి తార్కాణాలు అనేకం ఉన్నాయి. సరే, రామచంద్రమూర్తి అయినట్టుకైతే ఆయన కూడా ఉండే అన్ని కార్యక్రమాలు జరిపించారు. ఆంజనేయ స్వామి ఎప్పుడు కూడా పక్కనే ఉండేవారని చెప్పేసి చెప్తున్నారు. మీకు ఉండేటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి గురువువారితో. అలాంటి అనుభవాలన్నీ కూడా ఒక్క పర్యాయం ఈ రోజున మనం నెమరు వేసుకుంటూ ఇవాళ రేపు చేసుకునే మన కార్యక్రమాల్లో గురువువారికంటూ మనం ఏమైనా కాస్తంత రుణపడి ఉన్నాము అంటే వారి యొక్క సేవ చేసుకునే ఒక అదృష్టాన్ని
సత్యనారాయణ స్వామి మనకి ఇక్కడ చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చి చక్కటి కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఈ కార్యక్రమం ప్రారంభం చేసుకుంటున్నాం. ఉదయం మీరందరూ కూడా స్వామివారి యొక్క వ్రతం చేసుకొచ్చి స్వామి ఆశీస్సులు తీసుకుని మన కార్యక్రమంలో దిగేవనేది మాత్రం మనం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఏమంటే వారి ఆశీస్సులు లేనిది ఇది జరగదు. మేము దగ్గర గ్రామం కనుక ప్రతినిత్యం ఆ స్వామిని ఎప్పుడూ ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటాం. వారి అనేక రకాలుగా స్వామి యొక్క కరుణా కటాక్షాలకి మేము అప్పుడు కూడా లోన్ అవుతూనే ఉంటాం. ఇక్కడికి ఎంతోమంది పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు, చూస్తుంటారు, స్వామి యొక్క దర్శనం చేసుకుని ఆ ప్రసాదం తిన్న వెంటనే వారికి ఒక అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఇది మాత్రం వాస్తవం. అది నేను ఏదైనా ఒక విషయం చెప్తున్నాను, ఏ పని మీద ఏ కార్యక్రమానికి వెళ్ళినా స్వామివారి ప్రసాదం పట్టుకెళ్తే ఎలాంటి ఆఫీసర్ అయినా సరే చక్కగా వారికి మనకి మన పని విషయాన్ని తెలుసుకోవడం, వీలైనంత వరకు మనకి ఆ కార్యం దిగ్విజయం జరగడానికి ఆ ప్రసాదం అంతా తోడ్పడుతూ ఉంటుంది. నేను ప్రతి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రసాదం తీసుకున్న ఒక అలవాటు. అది ఇంత చక్కటి అనుభూతులతో ఉన్నటువంటి ఆ స్వామి క్షేత్రంలో చేసుకోవడమే ఒక గొప్ప మహాభాగ్యంగా నేను భావిస్తున్నాను. ఇవాళ మన సభ ప్రారంభం, ఇప్పుడే జెండా ఆవిష్కరణగా అక్కడ ఈవో గారిని ఇవాళ ఆయన ఇన్ఛార్జిగా ఇక్కడ పనిచేస్తున్నారు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ వారు ఈరంకి జగన్నాథరావు గారు. ఒక రకంగా ఆయన పుత్రుడు అటువాడు. కారణం ఏంటంటే వారి అత్తగారు నేను కలిసి చదువుకుని చెప్పాలంటే వాస్తవం. అంచేత ఆయన నా కుమారుడు అటువాడు. కానీ మీ అందరం బాగా సహజీయంగా చాలా ఇదిగా చిన్నప్పటి నుంచి చాలా స్నేహంగా ఉంటూ ఉండేవాళ్ళం. అలాంటి అయిన ఇవాళ మనకి ఇంకో గొప్ప విశేషం అంటే నేను పొద్దున ఆయన దగ్గరికి వెళ్ళి నా కళ్ళ నీళ్ళు వచ్చేసాయి. కారణం ఏంటంటే అన్నవరం స్వామి వెలసి ఇక్కడ ఆవిర్భవించి 120 సంవత్సరాల సుమారుగా దగ్గర అవుతుంది. అయితే ఈ అన్నవరానికి ఒక గొప్ప ఆనందకరమైన విషయం ఏంటంటే అన్నవరం వాస్తువులైనటువంటి వారు ఈ దేవస్థానానికి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రావడం అనేది మేమందరం కూడా చాలా ఆనందపడుతున్నాం. ఇది గొప్ప విషయం. ప్లస్ ఈ దేవుడు ఏరంకి వారికిను ఇనుగటి వారికి సంబంధించిన దేవుడు. అంటే ఆ ఏరంకి వారే ఇక్కడ దానికి మళ్ళీ ఆధిపత్యం వహించడం అనేది కూడా ఒక గొప్ప విశేషమైనటువంటి మహాభాగ్యంగా నేను భావిస్తున్నాను. వారిని చూసేటప్పటికే నేను ఎంతో ఆనందపడిపోయాను. వారు మనం పిలిచిన వెంటనే వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చారు. వారి చేతనే ఇక్కడ నారికేల ఫలాన్ని విచ్ఛేదనం చేయించాం. ఇప్పుడు తదుపరి వారి చేతుల మీదుగా మనం చేసుకోబోయేటువంటి ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా నేను కోరాను. అప్పుడు జ్యోతి ప్రజ్వలన చేస్తారు. మీరు రామనామం చేస్తూనే ఉండండి నిరంతరం కూడా, అది గురువుల యొక్క ఆదేశం. అంచేత వారు జ్యోతి ప్రజ్వలన చేస్తుంది. ఈ సంఘ అధ్యక్షులు బ్రహ్మయ్య గారు, నరసింహరావు గారు వారి పెద్దలు వచ్చినట్టుగా జగన్నాథరావు గారు కూడా స్టేజ్ మీదకి వచ్చి ఆ జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. నిర్విఘ్నంగా మన కార్యక్రమాలు సజావుగా మీ అందరి సంకల్పంతో మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరేలాగా ఇవాళ ఇక్కడ జ్యోతి ప్రజ్వలన చేశారు మన ఈవో గారు జగన్నాథరావు గారు. మా శ్రీరామ్ శరణ్ సేవా సంఘం అధ్యక్షుల వారికి సాల్వాతో ఉంది. ఆ సాల్వాతో వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే నరసింహరావు గారిని వచ్చి ఆ మెమెంటో ఒకటి ఉంది, ఆ మెమెంటో కూడా వారికి అందజేయవలసిందిగా కోరుతున్నాను. జగన్నాథరావు ఆ సాల్వా వేసుకుని మీరు నిత్యం అనుష్ఠానం చేసి మనిషి కనుక ఆ సాల్వా ధరించి మీరు చేస్తే మా గురువుల ఆశీస్సులు స్వామి ఆశీస్సులు అన్నీ పరిపూర్ణంగా ఉంటాయి మీకు డెఫినెట్గా. అంటే నిత్యం ఏదో అర్చన చేస్తారు కదా, స్వామిని కూలుస్తారు కదా, ఆ పూజా సమయంలో దాన్ని ధరించమని మా కోరిక. ఇది ఐశ్వర్యాంబిక, స్వామికి ఐశ్వర్యం కావాలని మా జగన్నాథరావు దగ్గర ఐశ్వర్యం పరిపూర్ణంగా ఉందనుకున్న మనందరం ఇంకా ఆనందంగా అనేక కార్యక్రమాలు చేయొచ్చు. అంటే ఐశ్వర్యాంబిక అమ్మవారు కాకినాడలో పరిపూర్ణానంద స్వామి పెట్టినటువంటి అదే. తర్వాత మన గురువుగారికి సంబంధించిన కొన్ని పుస్తకాలు కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. నేను ఆ జీవిత చరిత్ర పుస్తకం కూడా నేను త్వరలో మీకు అందజేసుకుంటాను. అది ఇక వారిని ఒక్క 2 నిమిషాలు మన సభను ఉద్దేశించి ఆశీస్సులు అందించమని చెప్పి కోరుతున్నాను. ఓం శ్రీ సత్యదేవాయ నమః. పెద్దలు మేము బాబీ గారు అనడం నాకు అసలు పేరు నాకు కూడా తెలియదు, నేను బాబీ గారనే ఇప్పుడు పిలుస్తాను. పెద్దలు బాబీ గారు ఇద్దరికి ఇచ్చేసిన పెద్దలు అందరికీ ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికీ నా నమస్కారములు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం మీరు తలపెట్టి
నన్ను దానికి రమ్మనమని ఆహ్వానించారు. అందులో పాల్గొనడం కూడా నేను నా పూర్వజన్మ సుకృతం. పరబ్రహ్మ శ్రీ రామ్ శరణ్ గురుదేవులు జన్మదిన వేడుకలలో ఈరోజు నేను జ్యోతి ప్రజ్వలన చేయడం నా పూర్వజన్మ సుకృతం. ఈ కలియుగంలో రామనామ భగవంతుని చేరుకోవడానికి రామనామం ఒకటే సులువైన మార్గం. ఆ కార్యక్రమాన్ని మీరందరూ దిగ్విజయంగా చేస్తున్నందుకు మీ అందరికీ కూడా సత్యదేవుని సన్నిధి తరపున, దేవస్థానం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధైర్యాన్ని శక్తిని ఇచ్చే ఆంజనేయ స్వామి ఉన్నాడు మనకు ముందు. ఈ కార్యక్రమాన్ని మీరు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడలేను. మీ అందరికీ సత్యదేవుడు ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సెలవు తీసుకుంటాను. గురుదేవతలతో మనకి ఉన్న అనుభవాలు మీ అందరికీ నాకు తెలియదు, కానీ వారు చెప్పిన అనుభవాలు కానీ అనుభూతులు కానీ చెప్తుంటే మన గురువు ఎంత గొప్పవాడు అనేసి చాలా ఆనందపడిపోయాను నేను. అంటే వారి వాక్కులన్నీ కూడా ఎంతసేపు చెప్పమంటాం అని అడిగారు ఆయన. నేను మీకు టైం నిర్దేశించే మనిషిని కాదు, మీరు ఎంత బాగా చెప్పగలరో నాకు తెలుసును, మీ ఇష్టం ఉండి అన్నాను నేను. 2 నిమిషాలు చెప్పనా 10 నిమిషాలు అన్నారు. నేను నిర్ణయించను అంటున్నాను కదా, మీ ఇష్టమే అన్నాను. ఆయన 20 నిమిషాల సేపు స్వామితో వారికి ఉండే అనుభవం, స్వామి మన గురువర్యులు ఏ రకంగా కార్యక్రమాలు చేశారు ఇవన్నీ కూడా చెప్పారు. అది నేను రికార్డ్ చేశాను ఓపెన్గా. అసలు ఏ రకమైనటువంటి పక్క వాళ్ళతో కూడా మాట్లాడకూడదు, దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు చాలా బాగా అవగాహన అవుతుంది. నేను అది పదే విని చాలా ఆనందపడుతున్నాను. అది మీకు వినిపిస్తాం మధ్యాహ్నం నుంచి 4 గంటలకి అది ప్రారంభం చేస్తున్నాం. ఆ తర్వాత మనకు ఉండేటువంటి ఈ సభ్యులు వారి అనుభూతులు అనుభవాలు, స్వామి గురువులతో మనం పొందినటువంటి ఏదైనా కొన్ని కార్యక్రమాల్లో వారు తలుచుకోగానే మనకి ఏవో కొన్ని పనులు, వివాహాలు అనుకోండి, ఉద్యోగాలు ఇంకోటి అనుకోండి, ఏదో ఒకటి ఇలాంటివి ఏమైనా అలా పొందినటువంటి అనుభూతులన్నీ కూడా మీరందరూ కూడా మాట్లాడవచ్చు. ఈ మైకు నాది కాదు, మీదే. కాకపోతే అంటే విషయం చెప్పడం కోసం నేను పట్టుకున్నాను దాన్ని. అంటే మీరందరూ కూడా మధ్యాహ్నం ఈ సభను మనం కొనసాగించుకుందాం. ముందుగా ఇవాళ ఇంకొక అరగంట సేపు మనకి నామ సంకీర్తన చేయడానికి అవకాశం ఉంది కనుక బావగారు నామం చెప్తూ ఉంటారు. ఆ నామాన్ని మళ్ళీ మీరు పునశ్చరణ చేస్తూ పలికినట్టుగైతే ఒక అరగంట సేపు చేద్దాం. హారతి ఇచ్చిన తర్వాత భోజనానికి వెళదాం. 4 గంటలకు మళ్ళీ ఇక్కడ సమావేశం అవుదాం. विघ्नेश्वरा गणनाथ गजानन, विघ्नेश्वरा गणनाथ गजानन, विघ्नेश्वरा गणनाथ गजानन, विघ्नेश्वरा गणनाथ गजानन, पार्वती नंदन शुभानना शुभानना, पार्वती नंदन शुभानना, पार्वती नंदन शुभा, मंगलमूर्ति श्री गणराय मंगल